మేడం ఎమర్జెన్సీ డ్రగ్స్ కోసం చెప్తా అన్నారు కదా, ఇవాళ చెప్తారా మేడం? మన ఫాలోవర్ కూడా ఒకరు అడిగారు. అన్నీ కాకుండా ముందు ఏం చేద్దామంటే ఏసీఎల్ఎస్ డ్రగ్స్ మాత్రం చెప్తాను నేను, ఓకేనా? ఏసీఎల్ఎస్ లో ఫస్ట్ హీరో ఎవరు? ఎడ్రినలిన్. హార్ట్ స్టాప్ అయింది, సిపిఆర్ స్టార్ట్ చేసాము, ఇచ్చే ఫస్ట్ డ్రగ్ ఏంటి? ఎడ్రినలిన్. ఎడ్రినలిన్ 1 mg ఉంటుంది ఒక యాంపుల్లో. సో 1 mg ఐవీ బోలస్ ఎవ్రీ 3 to 5 minutes ఇస్తూ ఉంటాము రిథమ్ వచ్చే వరకు, ఓకే? ఇంకా నెక్స్ట్ యూజ్ ఏంటి ఎడ్రినలిన్? అనఫైలాక్సిస్ లో. అది మనం ఇంతకుముందు క్లాస్ లో నేర్చుకున్నాం ఎడ్రినలిన్ ఎలా యూజ్ చేయాలి. ఎడ్రినలిన్ ఫస్ట్ యూజ్ కార్డియాక్ అరెస్ట్, సెకండ్ యూజ్ అనఫైలాక్సిస్. అనఫైలాక్సిస్ లో ఎలా యూజ్ చేయలేమో ఇంతకుముందు నేర్చుకున్నాం. థర్డ్ ఏంటి? సెప్టిక్ షాక్ లో అండ్ సిపిఆర్ చేశాక ఆర్ఓఎస్సి వస్తుంది కదా, అప్పుడు కూడా మనం అడ్రినలిన్ ఇన్ఫ్యూజన్ స్టార్ట్ చేస్తాం. అది ఎట్లా? 0.05 to 0.5 mg/kg/minute ఐవీ ఇన్ఫ్యూజన్ స్టార్ట్ చేయాలి. ఆల్వేస్ రిమెంబర్, adrenaline is not a main drug for cardiac arrest. CPR is the main procedure. CPR చేస్తే adrenaline యూజ్ అవుతుంది. అండ్ adrenaline ఏంటంటే ఇట్ విల్ బై టైం. అల్టిమేట్గా సిపిఆర్ చేయడము, కాజ్ని ట్రీట్ చేయడం మాత్రమే పేషెంట్ని బతికించగలదు. సెకండ్ డ్రగ్ ఏంటి? ఎట్రోపిన్ కాదు, అమియోడరోన్. పీటీబీఎఫ్ వచ్చినప్పుడు, షాక్ పనిచేయనప్పుడు మనం ఇవ్వాల్సిన డ్రగ్ ఏంటంటే అమియోడరోన్. 300 mg ఐవీ బోలస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా రిథమ్ రాలేదు, నెక్స్ట్ 2 minutes తర్వాత చెక్ చేసాం, 150 mg ఇవ్వచ్చు. సో ఐవీ ఇన్ఫ్యూజన్ డిఫరెంట్ డోసేజ్ ఉంటుంది. ఐవీ ఇన్ఫ్యూజన్ స్లో డోస్లో ఇవ్వాలి. థర్డ్ డ్రగ్ అట్రోపిన్. పేషెంట్కి హార్ట్ రేట్ తక్కువ ఉంది, పేషెంట్ డిజీనెస్ ఉన్నారు అంటే సిమ్టమాటిక్ బ్రాడికార్డియా, నార్మల్ బ్రాడికార్డియా కాదు, ఏ సిమ్టమాటిక్ కాదు, సిమ్టమాటిక్ బ్రాడికార్డియా ఉంటే డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇస్ అట్రోపిన్. అట్రోపిన్ ఇస్తే ఏంటంటే వ్యాగల్ టోన్ బ్లాక్ అయిపోయి హార్ట్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. సో 1 mg ఐవి అట్రోపిన్ బోలస్ వెన్ దర్ ఇస్ ఎ సిమ్టమాటిక్ బ్రాడికార్డియా. హార్ట్ రిథమ్ని పెంచి చేస్తే. ఆల్వేస్ ఇది టెంపరీ, మళ్ళీ సేమ్. ట్రీట్ ద కాజ్ ఇస్ ద ఫస్ట్ చాయిస్. అది ఎందుకు బ్రాడికార్డియా వచ్చిందో చూసి దాన్ని ట్రీట్ చేయాలి. ఓన్లీ సిమ్టమాటిక్ బ్రాడికార్డియా ఉన్నప్పుడు సేవ్ చేయడానికి మాత్రమే మనం అట్రోపిన్ ఇంజెక్షన్ యూజ్ చేయాలి. ఒకవేళ అట్రోపిన్తో కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ మనం ఫేసింగ్ ప్లాన్ చేయాలి, ఓకే? నెక్స్ట్ డ్రగ్ నారెడ్రినలిన్. నారెడ్రినలిన్ అంటే ప్రెషర్ బిల్డర్. ఇది ఆల్ఫా-1 వాసో కన్స్ట్రిక్షన్ చేసి ఏం చేస్తుంది అంటే ప్రెషర్ని బిల్డప్ చేస్తుంది. వెజల్స్ని వాసో కన్స్ట్రిక్షన్ చేసి ప్రెషర్ బిల్డప్ చేసి మన పర్ఫ్యూజన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇన్ సెప్టిక్ షాక్. అంతేకాకుండా ఇంకెక్కడ యూజ్ చేస్తాం? వాసో డైలేటరీ షాక్ అండ్ పోస్ట్ సిపిఆర్ ఆర్ఓఎస్సి వచ్చినప్పుడు కూడా బీపీ కంటిన్యూగా ఇంప్రూవ్ అవ్వడానికి మనం నారెడ్రినలిన్ ఐవీ ఇన్ఫ్యూజన్ స్టార్ట్ చేస్తాం. ఎంత యూజ్ చేస్తాం? 0.05 mg/kg/minute నుంచి 0.1 mg/kg/minute స్టార్ట్ చేస్తాం. మెయిన్ టార్గెట్ ఏంటంటే మీన్ ఆర్టరీయల్ ప్రెషర్ మోర్ దాన్ 65 మెయింటైన్ అవుతే ఏంటంటే మన విసరల్ ఆర్గన్ పర్ఫ్యూజన్ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, నారెడ్రినలిన్ ఆల్టర్నేటివ్ కాదు. ఫస్ట్ ఫ్లూయిడ్స్ ఇవ్వండి, నారెడ్రినలిన్ ఏం పనిచేయదు. అండ్ ఇంకొకటి సెంట్రల్ లైన్లో ఉంటే బెటర్. ఆల్రెడీ పేషెంట్ షాక్లో ఉన్నారు కాబట్టి సెంట్రల్ లైన్లో వచ్చిన నారెడ్రినలిన్ అయితే ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. ఇంకొకటి ఎక్స్ట్రా వెసేషన్ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ డ్రగ్ డెక్స్ట్రోస్, 25 డెక్స్ట్రోస్. పేషెంట్ అన్కాన్షియస్ ఉన్నారు, బ్రీతింగ్ ఉంది, పల్స్ ఉంది. ఫస్ట్ గ్లూకోజ్ చెక్ చేయాలి. హైపోగ్లైసిమియా అంటే షుగర్స్ లెస్ దాన్ 70 ఈస్ రివర్సిబుల్ కోమా. 25D ఇచ్చామంటే లేచి కూర్చుంటారు, ఓకేనా? సో హైపోగ్లైసిమియా ఫస్ట్ నోట్ చేసి అన్కాన్షియస్ పేషెంట్లో 25D ఇస్తే పేషెంట్ కెన్ ఇంప్రూవ్. ఎందుకంటే హైపోగ్లైసిమియా ఒక్కొక్కసారి కోమా లాగా, సీజర్స్ లాగా, స్ట్రోక్ లాగా మిమిక్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ షుగర్స్ చెక్ చేస్తే మనకి తెలిసిపోతుంది రివర్సిబుల్ కాజ్ కాబట్టి హైపోగ్లైసిమియాని వెంటనే రివర్స్ చేయొచ్చు. 25% డెక్స్ట్రోస్ ఫాస్ట్గా ఐవీ బోలస్ ఇస్తాము. కానీ ఎప్పుడు కూడా 25D ఇచ్చాము అయిపోయింది ట్రీట్మెంట్ కాదు. కంపల్సరీ ఐవీ ఇన్ఫ్యూజన్ కంటిన్యూ చేసి ఎవ్రీ 15 minutes షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దానికి కాజ్ ఏంటి, హైపోగ్లైసిమియా కాజ్ ఏంటి అది కూడా చూసి ట్రీట్ చేయాలి.